చిట్టి ఇంకా భోజనానికి రాలేదేంటని రామచంద్ర అడుగుతాడు. ఇంతలో సుందరి మెట్లు దిగుతూ వస్తుంది. అయితే దమయంతి అది చూసి, ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా స్టైల్ మారింది దేనికి అని తనలో తాను అనుకుంటుంది. నువ్వు నా పక్కన కూర్చో అమ్మా అని సుందరిని తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. నీ ఫ్రెండ్ ఎక్కడా రమ్మను అని సుందరి విక్రమ్తో అంటుంది. ఇంతలో ఫ్రెండ్ అని పిలుస్తాడు విక్రమ్. రాధ వస్తుంటే అందరూ షాక్ అవుతారు. రాధ వెనకాలే రామలింగం కూడా వస్తాడు. ఓహో అనుకొని అందరూ కూల్ అవుతారు. ఇక డైనింగ్ టేబుల్ వద్ద రాధ తన భార్య కాదు అని ఫ్రెండ్ అని కవర్ చేసేందుకు విక్రమ్ నానా కష్టాలు పడుతుంటాడు. రాధ టాపిక్ను సునంద తీసినప్పుడల్లా ఏదో ఒకటి చేసి డైవర్ట్ చేస్తుంటాడు. ఎందుకురా అలా చేస్తున్నావని రామలింగం అడిగితే అసలు విషయం చెప్తాడు. విక్రమ్కి పొలమారితే రాధ నీళ్ళు ఇస్తుంది. నీ ఫ్రెండ్కి నువ్వంటే చాలా కేరింగ్ బావా అని సుందరి అంటుంది. ఇంతలో సునంద మళ్ళీ ఫ్రెండ్ అంటావేంటమ్మా అని అంటే ఫ్రెండ్ని ఫ్రెండ్ అనే కదా అంటారు అని సుందరి చెప్తుంది. దీంతో విక్రమ్ కంగారుతో అమ్మా అసలు నువ్వేం చేస్తున్నావమ్మా, అటు చూడు అత్తయ్య ప్లేట్ ఖాళీగా ఉంది, అమ్మమ్మ ప్లేటు ఖాళీగా ఉంది, ఎవ్వరూ తినట్లేదు, వాళ్ళకి వడ్డించాలి కదా వడ్డించు ప్లీజ్ అని అడుగుతాడు. దీంతో నందగోపాల్ ఇంకా సునంద వడ్డించడానికి తయారవుతారు. ఇంతలో రామలింగం ఈ పరిస్థితి ఏంటో అని తనలో తాను అనుకుంటాడు. ఒకవైపు రామచంద్ర సుందరికి తినిపిస్తూ ఉంటాడు. సుందరి నాన్న ఇక మీరు తినండి, నేను కలుపుకొని తింటాను అని చెప్తుంది. వద్దమ్మా నీకు నేనే తినిపిస్తాను అని రామచంద్ర అంటాడు. అయితే రాధ విక్రమ్తో చూసారా నేను ఫ్రెండ్ని అని చెప్పడం వల్ల మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అంటుండగా విక్రమ్ మాకు తెలుసులే ఏం చేయాలో, నువ్వు నోరు మూసుకొని తిను అని అంటాడు. దీంతో రాధకి కోపం వచ్చి గిల్లుతుంది. అయితే విక్రమ్ గట్టిగా అరుస్తాడు. దీంతో అందరూ ఏమైందిరా అని అడుగుతూ ఉండగా తొడపాసం అని చెప్తాడు. అయితే సుందరి ఎవరు పెట్టారు బావా అని అడిగితే రాధ ఇప్పుడు చెప్పు నేనే పెట్టానని అని అంటుంది. ఆహా దోమ తొడపాసం పెట్టిందంటే దోమ తడిపాసం పెట్టడం ఏంట్రా అని నందగోపాల్ అడిగితే అది దోమ కుట్టింది అని చెప్తాడు. అయ్యో అంటే అందరూ అది తొడపాసంలా ఉంది అని చెప్తాడు. రాధ ఇంతలో మరీ అతుక్కొని కూర్చోకు, మీ చుట్టి చూసిందంటే తెలిసిపోతుంది అని అనగా విక్రమ్ తన చేయిని దగ్గరికి తీసుకుంటాడు. మరోవైపు విక్రమ్ మన ఇద్దరం ఒకే రూమ్లో పడుకుంటే చిట్టికి అనుమానం రాదా, అందుకే నేను హాల్లో పడుకుంటానంటున్నాను అని అంటాడు. అయితే విక్రమ్ హాల్లో పడుకుంటుండగా సునంద చూసుకోకుండా విక్రమ్ చేయి తొక్కేస్తుంది. దాంతో విక్రమ్ గట్టిగా అరుస్తాడు. అయితే లేచిన వెంటనే సునంద విక్రమ్ చెవి పట్టుకొని నువ్వు రాధతో పోట్లాడి తన మనసు బాధ పెట్టావు కదా, అందుకే బయట పడుకున్నావు కదా, వెళ్ళి లోపల పడుకో అనేసి చెప్తుంది. దీంతో విక్రమ్ మళ్ళీ గదిలోకి వెళ్తాడు.